ఏపీలో మళ్లీ మంత్రివర్గ మార్పులపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం తన మంత్రివర్గంలోని సభ్యుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారని, కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ చంద్రబాబు మంత్రుల పనితీరుపై దృష్టి పెట్టి సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది కాలం గడుస్తున్నా కొంతమంది మంత్రులు తమ విధానాన్ని మార్చుకోలేదని, అదే కారణంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 3 శాఖలపై అసంతృప్తి ఎక్కువగా ఉండడంతో ఆ మంత్రులను తప్పించొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మంత్రులు తమ శాఖల పరిపాలనలో తగిన పురోగతిని చూపించకపోవడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా విఫలమయ్యారని అంటున్నారు. అయితే ప్రస్తుతం 25 మంది మంత్రులను నియమించే అవకాశం ఉన్న గతేడాది జూన్ 12న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 24 మందికే మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేన నేత నాగబాబుకు కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో నాగబాబు చేరితే జనసేనకు 4 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇదే సమయంలో తమకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కనీసం 2 పదవులు ఇవ్వాలని బీజేపీ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరో నేతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉందట. అయితే మంత్రుల సంఖ్య పరిమితిగా ఉండడంతో బీజేపీకి మరో పదవి ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న ఎవరో ఒకరిని తప్పించాల్సి వస్తుంది. టీడీపీలో కూడా మంత్రిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు చాలామందే ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే 3 మంత్రులను తప్పించి మరో 3 తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ మార్పులు జూన్ నెలాఖరులోపు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. జూలైలో ఆషాఢ మాసం ఉండడంతో అంతకు ముందే మార్పులు జరిగే యోచనలో ఉన్నారని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ మొత్తానికి టీడీపీలో 2-3 మంత్రుల పదవులు డేంజర్లో ఉన్నాయని రాజకీయంగా చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ 2 ఎవరు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు నాగబాబుకు మాత్రం మంత్రి పదవి ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే బొత్తిగా ఏడాదే కదా మంత్రులు బాధ్యతలు తీసుకొని అయింది అన్నది కనుక ఆలోచిస్తే మాత్రం మరింత కాలం వేచి చూడొచ్చని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే నాగబాబుకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినా ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. జూలైలో ఆషాఢ మాసం శూన్యమాసం కావడంతో జూన్ నెలాఖరులోగా ఈ మార్పులు చేర్పులు అనుకుంటే అప్పుడే చేయాల్సి ఉందని అంటున్నారు. లేదంటే ఇక ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.